గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. చిన్న సభ హైదరాబాద్లో 2000 మందితో జరగాల్సిన జనసేన సభ, కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కారణం, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ జనసేనానిపై చేసిన వ్యాఖ్యలు, ఆయనపై ఏపీలో నమోదైన కేసుల వంటి పరిణామాలు. జనసేన సభకు అనుమతిస్తే ఆందోళనలు జరిగే అవకాశం ఉందనేదనే కారణంతో సభకు నో చెప్పారు. అక్కడే రభస మొదలైంది. మాటల తూటాలు పేలాయి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవాలని ఒకరు, పవన్ బీజేపీ ఏజెంట్ అని మరొకరు, తెలంగాణపై ఆంధ్ర నేతల పెత్తనం సహించబోమని ఇంకొకరు, ఇలా వరుసగా వార్నింగ్లు ఇచ్చేశారు. సభకు బదులుగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడుతున్నట్లు ప్రకటించినా అందుకు కూడా కొందరు అభ్యంతరం చెప్పారు. మొత్తంగా పవన్ టీవీ స్క్రీన్ మీదకి వచ్చేసి గంట పాటు ఏకధాటిగా ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణకు వ్యతిరేకని కాదని, బెదిరింపులకు లొంగేవాడిని కాదని తేల్చి చెప్పారు. తెలంగాణపై ప్రేమ ఉండబట్టే కొండగట్టు ఆలయానికి టీటీడీ నుంచి 35 కోట్లు ఇప్పించానని గుర్తు చేశారు. తెలంగాణకు వ్యతిరేకమని వైఎస్ చెప్పినా ఆయనకు ఊడిగం ఎందుకు చేశారని నిలదీశారు. గద్దర్ బతుకున్న రోజుల్లో ఆయనకు మీరేం చేశారు? పివి నంద్యాలలో పోటీ చేస్తే ఏపీ ప్రజలు హక్కున చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. మరి పవన్ ప్రశ్నలకు ఆయా నేతలు ఏం సమాధానం చెప్తారు? పవన్ అన్నట్టు తెలంగాణ వెళ్లాలంటే అక్కడి వారి అనుమతులు కావాలా? తెలంగాణలో స్థానికులు మాత్రమే రాజకీయం చేయాలా? అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఎప్పుడూ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించే బీఆర్ఎస్ ఇంత జగడం జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంది? కేవలం కాంగ్రెస్ నేతలు మాత్రమే ఎందుకు రెచ్చిపోతున్నారు? ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశంపై మనకు విశ్లేషణలు అందించడానికి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివలాల్ కుమార్ గారు ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు. అలాగే తెలంగాణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు కాంతి కిరణ్ గారు కూడా ఉన్నారు. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు, ఏంటి సార్, మనం ఇందాక ఇంట్రోలో చెప్పుకున్నట్టుగానే ఏంటి తెలంగాణలో తెలంగాణ వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయాలా ఏంటండి? ఎందుకు అయినా అసలు ఎందుకు ఒక సభ, ఒక చిన్న సభ పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నాను అనగానే, అంటే తెలంగాణలో రాజకీయ నాయకులు ఉలిక్కి పడుతున్నారని మనం అనుకోవచ్చా? అంటే వాళ్ళు అంటున్న మాటలు కానివ్వండి, వ్యాఖ్యలు కానివ్వండి, కామెంట్స్ కానీ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మీరేమంటారు? ఇప్పుడు అనూష మేడం గారు, ఒక విషయం ఏంటంటే, దీన్ని ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, స్టార్మ్ ఇన్ టీ కప్ అంటారు. అంటే టీ కప్పులో తుఫాను. ఇది అంతకన్నా తప్ప పెద్దగా ఏం లేదు. దీంట్లో ఒక విషయం నేను చెప్తాను స్పష్టంగా. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఏ వల్లన్నా ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక 2 నిమిషాలు క్లియర్గా చెప్తా, మీరు జాగ్రత్తగా వినండి, మీకు కూడా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళన్నా, ఏ వ్యక్తులైనా భారతదేశంలో ఎక్కడికైనా రావచ్చు, నివాసం ఉండొచ్చు, పార్టీ పెట్టొచ్చు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు, వాళ్ళ యొక్క స్వేచ్ఛ, స్వతంత్రం అన్నీ కూడా ఉంటాయి. అక్కడ ఏ ఇబ్బంది లేదు. కానీ ఇవి సూత్రబద్ధంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఇంత రియాక్షన్స్ వస్తున్నాయి అనుష మేడం గారు అంటే, మనం ఒక దీనికి వెనుక పూర్వాపరాలు కూడా చూసుకోవాలి. పూర్వాపరాలు ఏంది? 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డే అప్పుడే ఇక్కడ హైదరాబాద్ స్టేట్ అనేది, తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా అపోజ్ చేసినప్పటికీ కూడా ఏదో విధంగా అది రాష్ట్రం రావడం జరిగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 56 నుంచి 2014 వరకు అనేకమైన వైమస్యాలు, అనేకమైన రకరకాల ఈ కారణాలు ఇవన్నిటితోనే పెద్ద ఎత్తున ఉద్యమం రావడం జరిగింది. ఉద్యమంతో 2014లో తెలంగాణ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవరు రావడం తప్ప, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏదో పివి నరసింహరావును అక్కువ చేసుకున్నారు అక్కడ అంటే, ఆ మాటకు వస్తే ఆంధ్ర నాయకులు పెద్ద ఎత్తున తెలంగాణకు వచ్చి పోటీ చేసి గెలిచారు. నేను చెప్తే ఒక చాందానంద లిస్ట్ ఉంటుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి గెలిచింది. కాబట్టి అవన్నీ ఇష్యూస్ కాదు, ఇప్పుడు అవన్నీ కూడా గత చరిత్ర అయిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ గారు రావడమే ఇష్యూనా ఇక్కడ?
నేను చెప్పేది ఏంటంటే మేడం, కొద్దిగా దీనికి చరిత్ర అర్థమైంది తప్ప ఇప్పుడు ఎట్లా ఎందుకు జరుగుతున్నది అనేది అర్థం కాదు. అది అర్థం కాకపోతే మనం మాట్లాడి కూడా అది ప్రయోజనం ఉండదు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంది అంటే, ఇప్పుడు ఎందుకు రియాక్షన్స్ రావడం జరుగుతున్నది, లేకపోతే మాట్లాడిన వాళ్ళు ఏది ఒక విధంగా పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించారా లేదా, లేకపోతే పర్సనల్గా అటాక్ చేసారా, ఇవన్నీ పక్కకు పెడితే ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ ఇప్పటికి కూడా సెటిల్ కాలేదు. నేను ఒక విషయం మీకు మీ వైకే టీవీ ద్వారా మా అందరు ప్రేక్షకులకు ఒక ప్రశ్న అడుగుదలుచుకున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడతారు. నేను ఒకటే స్టేట్ అడుగుతున్నా, ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య అనేకమైన వివాదాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా వివాదాలు 12 సంవత్సరాల రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇంకా పోలేదు. దానిలో ముఖ్యంగా నదీ జలాల విషయం అట్లే ఉన్నది. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వంలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు, నెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాలు ఇప్పటికి కూడా పెద్ద సీరియస్ ఇష్యూ, మొన్న కూడా పెద్ద గొడవ 2 రాష్ట్రాలు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు తెలంగాణ వాదులు, కానీ తెలంగాణ ప్రజలు నేను అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారి యొక్క వైఖరి ఏంది, వాళ్ళ యొక్క స్టాండ్ ఏంది? ఇప్పుడు తెలంగాణ వైపు ఆయన మాట్లాడతారా, ఆంధ్ర వైపు మాట్లాడతారు? కృష్ణా జలాల పంపకం ఉన్నది. కృష్ణా జలాల పంపకంలో ఆయన ఏ వైపు తీసుకుంటాడు? ఆంధ్ర రాష్ట్రం వైపు తీసుకుంటాడు, తెలంగాణ అడుగుతారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టి నేను ప్రజలకు సేవ చేస్తా, ప్రజలకు బాగు చేస్తా అనుకున్నప్పుడు సహజంగానే కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు మీకు ఇక్కడ సినీ ఫీల్డ్ వేరు, సినీ ఫీల్డ్ సినీ ఫీల్డ్ లో చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారు అయింది, చిరంజీవి గారు కూడా ఆయన ప్రజా అది పెట్టింది కదా, పెట్టిన తర్వాత కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ దాదాపు సినీ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉన్నది. సినిమాలో పనిచేసే వాళ్ళల్లో కూడా 90% మంది సినీ ఇండస్ట్రీలో అంతా కూడా ఆంధ్ర వాళ్ళే. కానీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నంతసేపు 14 ఏళ్ళు అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి, 12 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళ మీద విమర్శలు కానీ, లేకపోతే వాళ్ళను తప్పు కొట్టడం కానీ, ఇక్కడ ఎందుకున్నారు ఏమని ఇవ్వలేమడగలేదు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు విషయంలో ఎందుకు ఇట్లా వస్తున్నది అన్నప్పుడు, ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు, రాజకీయ పార్టీ ఆయన ఇప్పుడు ఈ సినీ నాయకునిగా చూస్తలేరు, సినిమా హీరోగా చూస్తలేరు, రాజకీయ నాయకునిగా చూసేటప్పుడు సహజంగా అనేకమైన విమర్శలు, అనేకమైన ప్రశ్నలు, అనేక విధాలుగా వ్యాఖ్యానాలు జరుగుతుంటాయి. ఎందుకు జరుగుతుంటాయి అంటే, ఇప్పుడు మీరు అడగవచ్చు, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం తప్ప, ఇక్కడ రావడం తప్ప అంటే, ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ సమాజాన్ని కానీ ఎట్లా చూస్తారంటే, ఆంధ్ర నాయకత్వంలో ఉన్న ఏ పార్టీ కూడా, నేను మళ్ళీ చెప్తాను, అంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర పార్టీ నాయకత్వంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ, అది జాతీయ పార్టీలు కాదు. జాతీయ పార్టీలు అంటే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, ఇంకా వేరే పార్టీలకు సంబంధం లేదు. కానీ కేవలం ఆంధ్ర నాయకత్వంలో ఉన్న ఆంధ్ర ప్రాంతీయ పార్టీలు వచ్చి తెలంగాణలో మేము మళ్ళీ పార్టీ పెడతామంటే మాత్రం ఇక్కడ ప్రజలు ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే, ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ మధ్య అనేకమైన వివాదాలు ఉన్నాయి. పాపిరెడ్డి గారు, ఆయన 2029లో జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చేశారు కదా. అదేనండి చెప్పేది అనుష గారు. ఒక విషయం ఉందండి, ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో, ఆయన కేవలం ఒక రాజకీయ నాయకునిగానే చూస్తారు. ఆయన సినీ యాక్టర్గా చూడరు, గొప్ప మనిషిగా చూడరు, లేకపోతే ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా చూడరు. కేవలం రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే రాజకీయాలకు వచ్చినప్పుడు అనేకమైన విమర్శలు ఉంటాయి. ఆ విమర్శలను తట్టుకొని ఆయన ముందుకు పోతేనే రాజకీయ నాయకుడు అవుతారు. నన్ను అన్నాడు, నన్ను ఏమన్నారు అనుకుంటే రాజకీయాలు పెట్టినప్పుడు అందరూ అంటారు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా ఉన్నాడు, మీరు ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు మన జోలికి ఎవరు రాదు. కానీ మనం ఒక ప్రజా జీవితానికి పోయి ప్రజల ఒక పార్టీ పెట్టో, లేకపోతే ఒక సంస్థ పెట్టి నేను ప్రజల కోసం వచ్చినప్పుడు అడుగుతారు, నువ్వు దేనికోసం వచ్చినావు, నీ ఉద్దేశాలు ఏంటిది, నీ లక్ష్యాలు ఏంటిది, నువ్వు తెలంగాణ సమాజాన్ని ఎట్లా బాగు చేస్తావు, నీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇక తెలంగాణ రాష్ట్రానికి, ఇవన్నీ సహజంగా వచ్చే ప్రశ్నలు. ఆ సహజంగా వచ్చే ప్రశ్నలు పెట్టనిస్తే అవన్నీ బయటకు వచ్చేవేమో కదా. ఇప్పుడు ఒకటి మేడం, సభ పెట్టినా పెట్టకుండా కూడా, ఇప్పుడు ఒక విషయం మీకు స్పష్టంగా, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు అంతకుముందు ఒక బయట వేశారు, ఆయన పేరు కాపు సమాజం యొక్క నాయకుడు. ఓకే, కాపు సమాజం ఆంధ్రలో బలమైన సమాజం, దానిలో ఏం అనుమానం లేదు.
ఆ కాపు సమాజం ఇప్పుడు ముఖ్యమంత్రి కావడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అనేకమైన గ్రూపుల నుంచి, కాపు గ్రూపుల నుంచి ఒత్తిడికి లోనవుతున్నాడు, గందరగోళ పడుతున్నాడు. ఆయనను కూడా స్పేర్ చేస్తలేదు. పవన్ కళ్యాణ్ గారిని కూడా కాపు సమాజంలో ఉన్న బలమైన వర్గాలే స్పేర్ చేస్తలేదు. ఎందుకంటే నువ్వు సెకండ్ ఫిడిలింగ్ అంటే నువ్వు రెండో శ్రేణిగానే ఉంటున్నావు. ముఖ్యమంత్రి కాకుండా డిప్యూటీ సీఎంగా వేరే సామాజిక వర్గానికి నువ్వు సేవ గుడిగా చేస్తున్నావు. ఎవరంటారు? నేను అంటలేను, స్వయంగా ఆంధ్రలో కాపు వర్గాలు అంటున్నాయి ఈ మాట. కాబట్టి ఒక విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ 300 కాపు ఉన్నది. 300 కాపు బీసీ, అక్కడ కాపు ఎఫ్సి. సరే, 2 కాపు ఉన్నది కాబట్టి ఉండదు. కానీ కాపు ఉన్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పెడితే ఈ 300 కాపు వర్గాలన్నీ కూడా ఫాలో అని ఆయన దిక్కు ఉరుకుతాయి, ఆయన దిక్కుపోయి ఆయనతోని మమేకం అయితే ఇవన్నీ ఉట్టి విషయాలు. ఒకటి ఏంటంటే ఇప్పటికి కూడా తెలంగాణ సమాజంలో అనేకమైన ఇది ఇంకా అనుమానాలు ఆంధ్ర నాయకత్వం మీద ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమయంలో ఆయన పార్టీ పెడతా అని చెప్పడం, అది కూడా ఈ 2 అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం, ఆ దినంలోనే ఆయన పార్టీ పెడతాను రావడం, ఇవన్నీ కూడా ఒకటి ఎట్లా జరుగుతుందంటే ఇదంతా కూడా తెలంగాణ ప్రజల మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం, మళ్ళీ మా తెలంగాణ రాష్ట్రం పైన ఒక దండయాత్ర వచ్చే ఒక దానిగానే చూస్తారు. కాబట్టి ఒకటి నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పటికీ 12 ఏళ్లలో ఆంధ్ర తెలంగాణ మధ్య వైమస్యాలు ప్రజల మధ్య తగ్గిపోయినాయి. అందరూ కూడా కలిసి ఉంటారు, హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ కలిసి ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్ సంఘటనలతోని మళ్ళీ ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకోవడానికి కూడా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ అనేక మంది సిద్ధంగా ఉంటారు. కాబట్టి అటువంటి అవకాశాలు ఇచ్చినప్పుడు మాత్రం ఇటువంటి విషయాలు వస్తాయి. కాబట్టి ఇవి లేనిపోని విషయాలు, లేనిపోని రాజధాంతాలతో మళ్ళీ రెండు ప్రాంతాల మధ్య ప్రజల మధ్య ఒక వైమస్యాలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఇది కేవలం నా ఉద్దేశంలో 2 వ్యక్తుల మధ్య వచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకటి, ప్రొఫెసర్ ఈయన పవన్ కళ్యాణ్, అంటే 2 వ్యక్తులు. ఆయన ఒక ప్రొఫెసర్, ఈయన ఒక రాజకీయ నాయకుడు. ఆ ఇద్దరి మధ్యన వచ్చిన ఇన్సిడెంట్ సంఘటన క్రమేపీ అది ఆంధ్ర తెలంగాణ మధ్య వివాదంగా మారుతున్నది. అది ఎవరికి కూడా మంచిది కాదు, అది కరెక్ట్ రాజకీయాలు కూడా కావు. ఓకే పాపిరెడ్డి గారు, శివకుమార్ లాల్ గారిని అడుగుదాము. శివకుమార్ లాల్ గారు, మీరు చెప్పండి. అంటే పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టబోతున్నారు అంటే ఎందుకు మీరంతా ఉలిక్కి పడుతున్నారు? అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి అని ఎందుకు అన్నారు? విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి ఆయన మాటలని. అసలు ఏ విషయంలో అన్నారని ఆయన మీరు అనుకుంటున్నారు? ముందుగా వైకే టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అదే కాకుండా 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికి. అయితే అనుష, ఇక్కడ ఒక చిన్న ఎస్ థ్యాంక్ యూ అందరికీ కూడా, ప్యానెల్ ఉన్న వారికి అందరికి కూడా తెలంగాణ ఆవిర్భావ దినం 13వ సంవత్సరం, రైట్? అయితే ఇక్కడ ఒక్కటి గ్రేట్ గా ఆలోచించాలా. ఇప్పుడు పాపిరెడ్డి గారు కొంచెం అది స్టార్ట్ చేసి మళ్ళీ వేరే సబ్జెక్ట్ వెళ్ళిపోయిండు. పర్ఫెక్ట్ గా మాట్లాడిండు, కానీ కొంచెం మీరు అనుష గారు డిస్టర్బ్ చేసే లోపల మళ్ళీ అక్కడ నుంచి ఇంకెక్కడ వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఒక్కటి ఏమంటే అనుష గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ అనేది ఒక సపరేట్ రాష్ట్రంగా ఉంది. అయితే అప్పటికి ఆంధ్ర మటుకు అటు చెన్నైతోని ముడిపడి ఉంది. అదే దాని తర్వాత పొట్టి శ్రీరాములు గారు ఆయన అమర నిరాదీక్ష చేయడము, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రాని తీసుకొచ్చి ఇటు తెలంగాణని కలిపి ఆంధ్రప్రదేశ్ అనేది మామూలుగా ఇటు 53 నుంచి 56 వరకు వాళ్ళకి సెపరేట్ రాష్ట్రం ఉన్నది. అదే చెప్తున్నా సార్, అదే చెప్తున్నా. 3 సంవత్సరాలు వాళ్ళకి సెపరేట్ రాష్ట్రం, కర్నూలు వాళ్ళ రాజధాని. ఎస్, అవును, అదే నేను ఏమంటున్నా అంటే ఆంధ్ర సపరేట్ ఉంది, తర్వాత తెలంగాణని ఆంధ్రాని కలిపి ఆంధ్రప్రదేశ్ అని చేయడం జరిగింది. అదే చెప్తున్నాను. సో అనుష గారు, ఇది జనరల్ గా జరిగింది. దాని తర్వాత 69 లో కూడా ఒక ఉద్యమం జరిగింది, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, లేకపోతే ఆంధ్ర గో బ్యాక్ అని అవన్నీ ఉద్యమాలు జరిగినాయి. దాని తర్వాత మళ్ళీ కూడా అటు హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ అప్పుడులో ఉన్న సర్ది చెప్పడము, సరే అని చెప్పడము ఉంది. కానీ మొత్తానికి ఓవరాల్ గా ఆంధ్ర పెత్తనమే ఎక్కువ జరిగింది. ముఖ్యమంత్రులు కానీ లేకపోతే ఒక సంజీవయ్య తప్ప మిగతా ఆల్మోస్ట్ ఆల్ అందరు కూడా ఆంధ్రాకేని కర్నూలుకేని అయిన ముఖ్యమంత్రులే. మొత్తానికి నీళ్లు, నిధులు, నియామకాలు అనేది కూడా ఆంధ్రాకి ఎక్కువ దోచిపెట్టిండ్రు. తెలంగాణలో ఉన్న బడ్జెట్ ని కూడా అప్పుడు 18 రాష్ట్రాలు
ఇటు కొంచెం ఇప్పుడు మహారాష్ట్రకు పోయింది, కొంచెం అటు కర్ణాటకకు పోయిన దాంట్లో ఉన్నది. అయితే మొత్తానికి మొన్న కేసీఆర్ గారు కూడా 2001లో ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర గోబ్యాక్ అనే రకంగా ఒక నినాదం జరిగినప్పుడు మొత్తానికి చాలా పెద్ద ఉద్యమం జరిగింది. అటు యువకులు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ కానీ, మొత్తానికి తెలంగాణ ప్రజలు మొత్తానికి సపరేట్ తెలంగాణ కావాలి మాకు అనే రకంగా వాళ్ళు పోరాడడం జరిగింది. ఇక్కడ నన్ను అడిగితే మటుకు తెలంగాణ సపరేట్ అనేది కేసీఆర్ ఉద్యమం చేసిన, అటు సోనియా గాంధీ గారు 29వ రాష్ట్రం తెలంగాణ అని ఇచ్చిన బెనిఫిట్ అయింది మటుకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. ఎందుకంటే గతంలో మీకు ఒక సపరేట్ రాష్ట్రము అంటూ అటాచ్ రాష్ట్రాలతోనే మీరు ఉన్నారు తప్ప మీకు ఈ రోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం ఉంది కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రి, వీళ్ళు ముగ్గురు ఎవరు టీడీపీ కానీ, ఇటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ కూటమితోనే ఏర్పడిన ప్రభుత్వం మీకు ఈ 12 సంవత్సరాల నుంచి మీకు ఒక సపరేట్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు కాబట్టి అటు సోనియా గాంధీ గారికి కానీ, ఇటు కేసీఆర్ కి నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పోతుంది, రాదు, గెలవదు అన్న సమయం ఉన్న తర్వాత అయినా సరే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అనేది మనం పదే పదే చెప్తున్నాం. కానీ ఆంధ్ర వాళ్ళకి ఒక పర్మనెంట్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సపరేట్ రాష్ట్రం అయితే వాళ్ళకి ఏర్పడింది. వాళ్ళు వీరు అక్కడ ఉండి ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా సరే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా సరే, వీళ్ళు ఏం చేయాలా, ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయడానికి 10 సంవత్సరాలు ఏదైతే మనకు అవకాశం ఉండేనో నీళ్లు నిధులు నియామకాలు తర్వాత తెలంగాణ ఆంధ్ర టాపిక్ ఏం డైవర్ట్ అవుతలేదు. ఎదుటి వాళ్ళకి అర్థం కావాలని నేను చెప్పడం జరుగుతుంది. అయితే లేదండి, ఏమి లేదు, మీకు అర్థం కావాలి. అయితే ఇప్పుడు ఈడ జరుగుతున్న పరిస్థితుల ప్రకారం ఆలోచిస్తే ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని ఆంధ్రప్రదేశ్ కి మీకు బాధ్యతలు ఉన్నాయి. మీ బాధ్యత మీరు నెరవేర్చండి. 12 సంవత్సరాల నుంచి మీకు గతంలో కానీ ఇప్పుడు కానీ మీ మధ్యన ఉన్న విద్వేషం వల్ల మీకు రాజధాని లేకుండా పోయింది. మీరు అక్కడ మీకు చాలా పని ఉంది, ఆ పని ముందు మీరు కంప్లీట్ చేసుకోండి, దాని తర్వాత ఆలోచించండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగా హైదరాబాద్కే వస్తా అదేదో మెంబర్షిప్ చేసిండ్రు అనుకుంటే ఎక్కడో ఒక దగ్గర పోయి ఇంత పెద్ద తెలంగాణ నవనిర్మాణ అనే కొత్త ఒక పేరు పెట్టి లేకపోతే ఇంకేదో వీళ్ళు నేర్పియడం కానీ ఇవన్నీ కూడా విద్వేషంగానే జరుగుతున్నాయి అనేది నేను చెప్పడం. దానికి నేను ఇంకొకటి ఏమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మొత్తానికి అటు సోనియా గాంధీ గారి ఒక మంచి ఏరియా చూసి ఆంధ్రప్రదేశ్ ఇచ్చినందుకు ఒక స్టాచ్యూ ఆమెకు పెట్టి ఆమెకు కూడా ఇది చేయండి. అటు ఇంకొకటి పొట్టి శ్రీరాములు గారికి ఇప్పటి వరకు ఒక స్టాచ్యూ లేదు, అది పెట్టండి. ఇంకొకటి మీ అందరినీ కూడా మొత్తానికి రెచ్చగొట్టి కేసీఆర్ గారు తెలంగాణ ఆంధ్ర సపరేట్ చేసినందుకు కేసీఆర్ ది కూడా ఒక విగ్రహం మీరు పెట్టినా తప్పు లేదు. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ గా ఒక స్టేట్ వచ్చింది మీకు అనేది అటు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఆలోచించాలా. ఇదంతా మొత్తానికి పక్కన పెట్టేసి ఈ రోజు మొత్తానికి పవన్ కళ్యాణ్ ఏమంటాడు, నేను ఇక్కడ కూడా ఉన్నా, నువ్వు ఎప్పుడున్నావు, పిఆర్పి మీ అన్న పెట్టినప్పుడు మీ అన్న సపోర్ట్ తీసుకొని నువ్వు పిఆర్పీలో రావడం, అప్పుడు కూడా రెచ్చగొట్టిన మాటలు మాట్లాడితే కేసీఆర్ కూడా అప్పట్లో ఉద్యమ కాలంలో అన్నాడు, ఎవడ్రా ఈ పవన్ కళ్యాణ్ బిడ్డ నా జోలికి వస్తే 1000 తుణుకలు అవుతావు అనే రకంగా కూడా అప్పుడు బెదిరించడం జరిగింది. కాకపోతే పిఆర్పీ ఉన్నప్పుడు ఒక మాట, తర్వాత జనసేన పెట్టిన తర్వాత కూడా నువ్వు ఎక్కడ మీ అన్న కూడా వైండప్ చేసిండు పార్టీ, ఇక్కడ నువ్వు కూడా పార్టీ పెట్టి వైండప్ చేసినావు, ఎక్కడ కూడా నీకు సీట్లు రాలేదు. ఒకటి ఏంటంటే సినిమా యాక్టర్ గా నీకు ఒక అభిమానం ఉంది, జనాలు ప్రజలు సినిమా చూసే ప్రజలు మీకు అభిమానంగా ఉండు, కానీ అదే పార్టీ పరంగా నేను ఎక్కడ కూడా మెచ్చుకోలేదు, నీకు 0 ఉన్నది, నువ్వు ఎక్కడ కూడా. ఒక విషయం స్పష్టంగా చెప్పండి, సరే ఇక్కడ మీరు ఇక్కడ మీరు అన్ని సీట్లు గెలవలేకపోయారు కదా, పొత్తులో ఉన్నారు కదా అంటున్నారు మీరు, మరి తెలంగాణలో మాత్రం ఇక్కడ కూడా మీకు అన్ని రావు, సీట్లు రావని మీరే చెప్తున్నారు, మరి సభ పెట్టుకుంటే ఎందుకు మీరు ఉలిక్కి పడుతున్నారు? అంటే ఇక్కడ ఉలికి పడేది ఏం లేదు అనుష గారు, నేనేమంటున్నా అంటే ఆల్రెడీ నీకు అక్కడ ఒక జాబ్ ఇచ్చిండ్రు, మొత్తానికి నువ్వేంది ఒక డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నీ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూటీ నీకు ఉండంగా నువ్వు వీకెండ్ వచ్చి తెలంగాణలో ఈరోజు ఆయన మీద ప్రజలలో కానీ వేరే రకంగా ఇబ్బంది ఏంది, ఇప్పటికే చంద్రబాబు నాయుడు మొత్తానికి తెలంగాణలో ఎంత దోయాలనో ఎంత దోచుకోవాలనో అంత
ఏరియాలనంతా ఆయన బినామీల మీద కానీ వాళ్ళ మీద ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా వచ్చి కోడి చెరువు అని చెప్పి జన్వాడల 10 ఎకరాలు చెరువుని ముంచేసి 3 ఎకరాలు డివైడ్ చేసుకొని అది చెరువు అంటాడు, మళ్ళీ నేను కన్వర్షన్ అంటాడు, అది ఒకటే పంట అంటాడు. ఈ రకంగా అండ్ దుర్భాషలు మాట్లాడడం. ఇంకోటి పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్యాన్సా లేకపోతే ఆయన జనసేన పార్టీ వాళ్ళు మట్టుకు ఈరోజు ఏమంటారు, తెలంగాణ ప్రజలకి మేము బట్టలు వేయడం నేర్పించినాము, తిండి తినడం నేర్పించామంటే నువ్వు ఎవడ్రా, మీరు ఎక్కడున్నారు, ఏం కథ? తెలంగాణకి ఒక స్టేట్ సపరేట్ ఉంది. తెలంగాణకి ఈరోజు అన్ని అంగు ఆర్భాటం ఉంది. తెలంగాణలో మొత్తానికి ఒక పబ్లిక్ ల్యాబొరేటరీస్ కాకుండా సొంత ల్యాబొరేటరీస్ ఉన్నాయి. మీరన్నా డబ్బలు పట్టుకొని చెట్ల పొంటి పుట్టల పొంటి పోయేది ఆంధ్రప్రదేశ్లో ఉండే. కానీ ఈరోజు తెలంగాణ అన్ని సౌకర్యాలు ఉన్న దగ్గర వీరొచ్చి తెలంగాణలో వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ వాళ్ళు బాగుపడ్డారు. ఈరోజు బంజారాహిల్స్ జూబ్లీస్ లో మీరు ఆలోచిస్తే ఎవరు నివాసం ఉంటున్నారని, తెలంగాణలో పుట్టి పెరిగిన ఎవరైనా ఉన్నారా, హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఎవరైనా ఉన్నారా? ఓకే, శివకుమార్ లాల్ గారు మీరు ఎక్కువ క్వశ్చన్లు వేసేస్తున్నారు. శివకుమార్ లాల్ గారు చిన్న పాజ్ తీసుకోండి. శివకుమార్ గారు చిన్న పాజ్ తీసుకోండి. అన్ని క్వశ్చన్లు ఒక్కసారి అడిగితే మనకి జనసేన నాయకులు సమాధానం చెప్పడం కష్టం అవుతుంది కాబట్టి 1 by 1 అడుగుతారు. కానీ నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైం. మనం జనసేన నాయకుల్ని ప్రశ్నలు అడిగే ముందల శివకుమార్ గారు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తారో అవి అడిగే ముందల టిఆర్ఎస్ అధికార ప్రతినిధి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి. ఏంటంటే ఈరోజు మీరు చెప్పారు, అలాగే కవిత గారు కూడా చాలా ఆసక్తికరమైన అలాగే ఆంధ్ర నాయకుల్ని అవమానించేలాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు సరైనవని మీరు అనుకుంటున్నారా? ముందుగా ఈ ప్యానల్లో కూర్చున్నటువంటి పెద్దలు పాపిరెడ్డి గారికి, మా శివార్నకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు, అదేవిధంగా అనుష గారికి, మీ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇలా ఒక శుభ పరిణామం. 13 సంవత్సరాల సంబంధించినటువంటి రాష్ట్రం ఏర్పడ్డది. గత 1960 సంవత్సరంలో ఆ రోజు జరిగినటువంటి ఉద్యమంలో 360 మంది విద్యార్థులను ఆ రోజు కోల్పోయినాం. ఈ మలిదశ ఉద్యమంలో 1200 మంది బిడ్డలను కోల్పోయినాం. ఈ తెలంగాణ ఎప్పుడు కూడా నిత్యం ఒక రక్తార్పణం లాగా ఉద్యమిస్తూ ఉండిపోయింది. అట్లాంటి త్యాగాల పునాదుల మీద ఏర్పడే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఇట్లాంటి వేడుకలు జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి వచ్చేసి, ఆంధ్ర పాలకులు వచ్చేసి ఈ ఆంధ్ర పాలన పోవాలి, స్వపరిపాలన మాకు రావాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమం చేసింది. వందలాదిగా కేసులు పెట్టుకున్నది. అప్పుడున్నటువంటి సీమాంధ్ర ప్రభుత్వంతో పోరాడింది, అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో పోరాడింది. మళ్ళీ నువ్వు వచ్చేసి మాకు ఏదైతే మేము పారదోలినామో వాళ్ళే వచ్చేసి మళ్ళీ మేము వచ్చి మీకు నవనిర్మాణం చేస్తామని చెప్పడం అనేటువంటి నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది. ఈ ప్రాంతంలో పార్టీలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ గా, బీఆర్ఎస్ గా, బీజేపీగా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఒకరికొకరికి ఇష్యూస్ బేస్డ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రజా సమస్యల పట్ల మాకు మేము కొట్లాడుకుంటాం. ఆ ప్రజా సమస్యలు వేదిక చేసుకుని పోరాడతాం. కానీ మళ్ళా నువ్వు ఒక ఆంధ్ర పాలకునిగా వచ్చి మా పైన పెత్తనం చేస్తాము, ఇక్కడ తెలంగాణ నవనిర్మాణం చేస్తాం అంటే నిన్ను నమ్మేది ఎవరు అనేటువంటిది మా సూక్ష్మమైనటువంటి ప్రశ్న. రెండో అంశం వచ్చేసరికల్లా తెలంగాణ ప్రాంతం సంబంధించినటువంటి తెలంగాణ వారి దిచ్చిదాగి కోనసీమ కొబ్బరి సంబంధించినటువంటి చెట్లు మాడిపోయినాయని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినట్టు వ్యక్తి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హైదరాబాదు తెలంగాణ ఏమన్నా పాకిస్తానా, మీకు పాస్పోర్ట్లు తీసుకొని రావాలన్నా, మీ దగ్గరికి రావాలంటే అని చెప్పేసి మాట్లాడే సందర్భాలను చూసినాం. ఇదే తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు అన్నపానాయాలు ముట్టకుండా నేను ఉపవాసం ఉన్నా అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు. మరి ఇన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను అపాస్యం చేసినటువంటి వ్యక్తికి ఇవాళ ఇక్కడ చోటు ఎట్లుంటది? కాబట్టి తెలంగాణ రక్షణ సేన మా నాయకురాలు కూడా, మా ముఖ్య లక్ష్యం కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ అనేటువంటి మా లక్ష్యం. ఇలా తెలంగాణ వచ్చింది 13 ఏళ్ళు అయిపోయింది. శ్రీకాంత్ గారు మనకి జనసేన నుంచి వంగ లక్ష్మణ్ గౌడ్ గారు, జనసేన మాజీ రాష్ట్ర నాయకులు అందుబాటులో ఉన్నారు ఫోన్ ఇన్ లో. ఆయన్ని మీరు ఈ క్వశ్చన్లన్నీ అడుగుతారు కానీ డైరెక్ట్ గా విందాం. లక్ష్మణ్ గారు లైన్ లో ఉన్నారా? హలో లక్ష్మణ్ గారు, శ్రీకాంత్ గారు మాట్లాడింది విన్నారా మీరు? అలాగే శివలాల్ గారు కూడా ఆంధ్రాలో అధికారంలో ఉండి మీ అధికారంలో ఉండగా ఆంధ్రాని చక్కగా చూసుకోకుండా, అలాగే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కానివ్వండి, లేకపోతే కేసీఆర్ గారి విగ్రహం కానీ ఈ నెలకొల్పునే పనులు చేసుకోకుండా ఎందుకు తెలంగాణకు వస్తున్నారు అని ఆయన క్లియర్ గా ప్రశ్నిస్తున్నారు. అలాగే శ్రీకాంత్ గారు కూడా ఏమంటున్నారంటే, మేము ఆంధ్ర పాలకుల పెత్తనం వద్దనుకునే మేము తెలంగాణ తెచ్చుకున్నాం, మళ్ళీ ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి?
మేడం, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దల మిత్రులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా తెలంగాణ 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరొకసారి జై తెలంగాణ. అదేవిధంగా ఇందాక మిత్రులు అన్నారు, జై తెలంగాణ. నేను ప్రాపర్ గా ఏ పార్టీ నాకు తెలియదు కానీ ఒక ముక్క అన్నాడు ఆయన. ఆంధ్ర ఏదైతే తెలంగాణ ఆంధ్ర విడిపోయేటప్పుడు 11 రోజులు పవన్ కళ్యాణ్ గారు అన్నం తినలేదనంటే దానికి ముందు కూడా ఏమన్నాడు అన్నది వినాలి. ఫస్ట్ ఒక్క పదం మాత్రమే తెలివిలేని మూర్ఖుడు మంత్రి ఆయన కూడా అదే మాట్లాడితే ఈయన కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆయన విజ్ఞత ఏందని ఆయనకే వదిలేస్తున్నా. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా తెలంగాణ ఆయన టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన నుంచి ఏ వచ్చారండి. రక్షణ వచ్చినా ఏమండి, ఆడ ఉన్న లిక్కర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి రక్షణ సేన అంటే ఇక్కడ వచ్చేది లేదు, ఇక్కడ ఒరిగేది లేదు వాళ్ళ వల్ల. ఓకేనా అండి? నేను ఒక్కటే అడుగుతున్నా, 10 సంవత్సరాలు ఈ రోజు కవిత గారు వాళ్ళ నాయననే కదా, అంతకు ముందుకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి మరి ఈమె కూడా అక్కడనే ఉండేసి అదే బీఆర్ఎస్ లో ఉండేసి అదే పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉండేసి మొత్తం అన్ని అనుభవించి రాజ్యభాగాలు వచ్చిన తర్వాత కేవలం అధికారం మదంతో అధికారం లేదు నాకు అని చెప్పేసి టీఆర్ జల్లేసుకొచ్చి ఈ రోజు కొత్త పార్టీ పెట్టింది. మరి అమ్మ అని చెప్పేసి కొత్త అవతారం ఎత్తింది. ఆమెనేమనాలి? అండ్ ఇంకొకటి, నేను ఈరోజు సూటిగా అడుగుతున్న మిత్రుని నేను ఒక మాట అడుగుతూ ఉన్నా. ఆమె అధికారంలో ఉన్నప్పుడు, ఆమె కూడా అక్కడ ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళ నాయన తెలంగాణ సొమ్ము ఇక్కడ మనందరి సొమ్ము తీసుకుపోయి ఎక్కడో పంజాబ్ లో తాకట్టు పెట్టిండు. పోయి మహారాష్ట్రకు 500 కార్లు తీసుకొని పోయిండు. మరి ఎవరబ్బ సొమ్ము అని చెప్పేసి లక్ష్మణ్ గారు, మీరు అడిగిన ప్రతి దానికి నేను సమాధానం చెప్తాను. నేను అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి కనుదిష్టి దాకి కోన సినిమా కొబ్బరి చెట్లు మాడిపోయినాయని చెప్పేసి మాట్లాడితే ఈ రోజు ఇదే తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములే మా సంబంధించిన బిడ్డలే ఇలా జనసేన సభకు కూడా బయలు. మరి ఈ జనసేన సభ తెలంగాణ బిడ్డల మాట్లాడతాను. ఎక్కడైనా నువ్వు బాగున్నావని అంటే అరే బ్రదర్ చూడు ఎంత మంచిగా ఉన్నాడని చెప్పేసి అని అంటాము. అంతే తప్ప నువ్వే బేకారోడు పిచ్చోడు అని చెప్పేసి అన్న పదం అనం కదా. ఆయన కూడా అలానే అన్నాడు. తెలంగాణ నాయకులు, నాకు తెలిసినటువంటి నాయకులు చాలా సందర్భాల్లో అంటారు, మీ కోనసీమ చాలా మంచిగా ఉంటుంది, పచ్చని చెట్లు పచ్చని కొబ్బరి చెట్లు అంటారు అని చెప్పేసి అని అంటున్నావు. సరదాగా ఒక ఫ్రెండ్ సర్కిల్ లో ఉన్నటువంటి మాటను తీసుకొని దాన్ని సీరియస్ గా తీసుకొని మొన్న వచ్చిన పుట్టింది మీరు. మీ వ్యక్తిగత జీవితాలు ఏంటి? 2-3 భార్యలు చేసుకున్నటువంటి జీవితాలు మీకు ఎక్కడ ఉన్నతే ఉన్నది? తెలంగాణ నువ్వు మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడు. ఆరోపణలు మాట్లాడదు. సిగ్గు లేకుండా మాట్లాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. శ్రీకాంత్ గారు, మీకు నేను టైం ఇస్తా. శ్రీకాంత్ గారు ప్లీజ్ కామ్ డౌన్. అలాగే లక్ష్మణ్ గౌడ్ గారు, మనం ఇక్కడ డిబేట్ లో అందరికీ గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. మనం డిబేట్ కున్నటువంటి విలువలు పాటించాలి. శ్రీకాంత్ గారు ఆడియో ఒకసారి మ్యూట్ చేయండి. శ్రీకాంత్ గారు ఆడియో మళ్ళీ ఇద్దాం. బాబు లక్ష్మణ్, అనుష గారు ఆ లక్ష్మణ్ ఒక్క నిమిషం ఆగమని చెప్పండి. చెప్పండి శివకుమార్ లాల్ గారు చెప్పండి. లక్ష్మణ్, నువ్వు లక్ష్మణ్ గౌడు, ఆయన శ్రీకాంత్ గౌడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు బాయ్? ఆయన పట్టుకొని ఫాల్తుగా అంటావా? ఏం మనిషివి నువ్వు? ఒకవేళ పవన్ కళ్యాణ్ కి నువ్వు ఒక ఫ్యాన్ అయితే ఫ్యాన్ లాగుండు, తెలంగాణ బిడ్డలాగా మాట్లాడు. నువ్వు తెలంగాణకు వ్యతిరేకిగా మాట్లాడొద్దు. ఈరోజు తెలంగాణ 13 సంవత్సరాలు అయింది వచ్చి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు తెలంగాణ ఈరోజు కొండగట్టుకు ఆయన డబ్బులు ఇచ్చినట్టు. ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణ అభిమానుల మీద పవన్ కళ్యాణ్ ఎంత సంపాదించిన ఆస్తి చెప్పమని చెప్పు. ఈరోజు కోడి చెరువు దగ్గర 500 కోట్ల రూపాయల ఆస్తిని మింగుతుండు. అది ఎవరికైనా మీ జనసేన వాళ్ళకి ఎవరికైనా ఇస్తుండా? నైజాం నుంచి ఎన్ని వేల కోట్లు సంపాదించిల్లు ఇక్కడ ప్రజల నుంచి, ఈ ప్రజల నెత్తురు దాకా ఎన్ని వేల కోట్లు సంపాదించిల్లు. జన సైనికులు ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? మీరు ఏదైనా ఒక కేసు అనుకున్నారా? ఏ రోజైనా మీరు ఆ పిచ్చోడికి ఒక అభిమానులు మీరు ఉగ్రవాదులు లెక్క ప్రవర్తిస్తే మాత్రం మీ తాట తీసుకుని అర్థమైందా? కొట్టుకుంటా తెలంగాణ సమాజం పైన విషయం కక్కుకుంటా నువ్వు ఆంధ్ర పాలకులు మోస్తున్నావా? ఒక్క నిమిషం అన్న మీరు ఒక్క నిమిషం. నాగరాజు గారు ఉన్నారు చిత్తూరు నుంచి, జనసేన అధ్యక్షులు. నాగరాజు గారు చెప్పండి, మీరు ఏదో చెప్పబోతున్నారు.
నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దవాళ్ళకి, అదేవిధంగా మన ఎక్కడైతే ఎవరు వీక్షకులు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి వైకే టీవీ నుండి నమస్కారం, శుభాకాంక్షలు అండి. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుతున్నారో అది ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ సార్ తరపు నుండి నేను ఒక క్షమాపణ కోరుతున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి తరపు నుండి ఒక సూటి ప్రశ్న ఇస్తున్నానండి. ఎవరైతే ఉద్యుత్ బాధితులు ఉన్నారో ప్రతి ఒక్కరు ఇంతకు ముందు 2020 కావచ్చు, 21 కావచ్చు, 22 కావచ్చు, 25 కావచ్చు, 25 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు ఇచ్చారో అది కేవలం జనసేన అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారు, కేవలం జనసేన అధ్యక్షులు మాత్రమే ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. నీ తిరుపతి ఉండిలో నా సంబంధించిన తెలంగాణ బిడ్డల సంబంధించిన సొమ్ము అనేక ఉన్నది. నువ్వు కొండగొట్టుకు ఇచ్చినా అని చెప్పి మాట్లాడుతున్నావు. ఈ ప్రాంతం నుంచి ఎన్ని వేల కోట్లు దోచుకుపోయావు? ఈ ప్రాంతంలో ఎన్ని వేల కోట్లు? శ్రీకాంత్ గారు నాగరాజ్ గారిని మాట్లాడినివ్వండి, తర్వాత మీకు నేను టైం ఇస్తాను. నాగరాజ్ గారు, శ్రీకాంత్ గౌడ్ గారు దయచేసి, శ్రీకాంత్ గౌడ్ గారు ఆడియో ఒకసారి మ్యూట్ చేయండి. శ్రీకాంత్ గౌడ్ గారు నెక్స్ట్ మీరే మాట్లాడేది, మీరే మాట్లాడుతున్నారు. లెట్ హిమ్ కంప్లీట్. దయచేసి అందరూ ఒకసారి కామ్ గా ఉండండి. నాగరాజ్ గారు కామ్ డౌన్. నాగరాజ్ గారు కూల్ గా అడగండి మీరు మాట్లాడాలనుకున్నది. ప్లీజ్ దయచేసి ఆవేశంగా మాట్లాడొద్దు. మీరు వేలు దించేసి మాట్లాడండి నాగరాజ్ గారు. అలాగే శ్రీకాంత్ గారు, నాగరాజ్ గారు మాట్లాడగానే నేను మీకు టైం ఇస్తాను. మధ్యలో మాట్లాడొద్దు ఎవరు. దయచేసి ఆయన మాట్లాడండి. అనుష గారు ఒకసారి ఎట్లా మాట్లాడుతుందో ఆయన పద్ధతి ఏందో ఒకసారి చూడండి. నేను చెప్పాను, మీరు కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఇటు రెండు వైపులా జరుగుతోంది. లేదు అంటే కండిషన్, యు సీ ద కండిషన్. నేను వాన్ చేశా, ఆయన మామూలుగా మాట్లాడతారు. కండిషన్ ఆఫ్ ద పర్సన్, హౌ ఇట్ ఈస్ అండ్ వేర్ ఈస్ ఇట్, దట్స్ వాట్ ఐ యామ్ సెయింగ్. మాట్లాడండి నాగరాజ్ గారు, మాట్లాడండి. అదేం షాప్ అది? నా షాప్ అది ఏం షాప్ అది? చూడండి నా షాప్ ఏం చూడండి, ఇది చూసారా నా షాప్? అది కనపడట్లేదులేండి పేరు. చెప్పండి నాగరాజ్ గారు, పాయింట్ లోకి రండి. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మేడం యాక్చువల్గా నేను ఒకటే చెప్తున్నానండి. ఈ రాష్ట్ర అంటే ఆంధ్రాకి ఏం చేశారనేది పక్కన పెడితే, నిన్న తెలంగాణకి వచ్చి తెలంగాణలో ఆయన పార్టీని ఆయన బలోపేతం చేసుకుంటే తప్పండి. ఒక సినిమా హీరోగా, అదే విధంగా ఒక పార్టీ అధ్యక్షులుగా ఆయన పక్క రాష్ట్రానికి పోయి ఆయన పార్టీని ఆయన బలోపేతం తప్ప అండి. మా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి వెళ్ళేసి ఇంతకుముందు 2020లో 2 సార్లు, ఒకటి సీఎం రిలీఫ్ ఫండ్కి, ఇంకోసారి ఇంకా దీనికి ప్రభుత్వానికి, అదే విధంగా మన దీనికి వచ్చినప్పుడు అదే 2.5 కోటి, యాక్చువల్గా 2.5 కోట్లు చేశారండి. ఇది ఏమండి వరద దయచేసి మాలాంటి విఘ్నులను దయచేసి తీసుకోకండి. ఆయన మాట్లాడడం రాట్లా, ఆయన చాలా చదువుగా ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి. ఆయన ఆలోచనలు, ఆయన మాటలు, ఆయన వ్యవహారం చూస్తుంటే హ్యాంగ్ ఓవర్ అయి ఉన్నాడు. అనవసరంగా ఈ చర్చను ఆరోగ్యకరంగా నడిపిస్తే మంచిది అని మీ యాజమాన్యాన్ని మిమ్మల్ని కోరుతున్నా. లేదు శ్రీకాంత్ గారు, అవన్నీ వద్దు, ఆ మాటలన్నీ వద్దు, మనం అలా మాట్లాడకూడదు. కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన. అది తొందరపాటు అవుతుంది శ్రీకాంత్ గారు, దయచేసి మీరు కొంచెం ఆగండి. చెప్పండి శివకుమార్ గారు. తమ్ముడు ఏమంటుండంటే, పవన్ కళ్యాణ్ మా తెలంగాణలో తెచ్చి ఆయన రిలీఫ్ ఫండ్ ఇచ్చిండు, అది ఇచ్చిండు. ఒక్కసారి ఆ తమ్మునికే నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణని అడ్డం పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు చిరంజీవి గాని వాళ్ళ ఫ్యామిలీ గాని ఈరోజు ఎంత సంపాదించారు తెలంగాణ మీద. ఈరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎవరి సొత్తు, లేకపోతే వాళ్ళు సంపాదించింది ఎవరు? ఇప్పుడు మొన్ననే 500 కోట్ల రూపాయల జాగాని జన్వాడాలకి మింగేసిండు అనేది ఆంధ్ర నుంచి వ్యాపారం తెలంగాణ వెళ్లి చేసుకుంటారు, తెలంగాణ కాంట్రాక్టర్స్ ఆంధ్ర వచ్చి చేసుకుంటారు వ్యాపారం. ఇది కూడా అంతే, సినిమా కూడా అంతే అండి, సినిమా కూడా అంతే. ముఖ్యమంత్రి
ఆయన అంటే మీరు ఇచ్చినటువంటి 2.5 కోట్ల పాటించండి. రూపాయలతో తెలంగాణ మొత్తం అభివృద్ధి ప్రదంలో పోయింది, మీ భిక్షల కోసం తెలంగాణ చూసింది అంటున్నారా? మాట్లాడుతున్న ప్రతి ఒక్క ఎవరు మంత్రైనా ఏ ఒక్క నిమిషం అండి. మేము కూడా ఇచ్చినాం కదా, ఇప్పుడు మీరు ఉదు తుఫాన్ ఇస్తే మేము కూడా ఇచ్చినాం కదా. కానీ ఎన్నో TRS రకాలుగా కానీ వైజాగ్ ఎవరు అనేటువంటి నీట మునిగిపోతే, మాట్లాడుతున్నారు? వరదలు వస్తే, మీ ఇల్లు కాలిపోతే, మీ మీ ఇల్లు సొంత కాలిపోతే, డబ్బులు ఇచ్చారా పక్క మీరు? బట్టలు కూడా లేకుండా బొంతలు పట్టుకొని తెలంగాణకు వస్తే మేము కూడా వరద బాధితులుగా మీకు సాయం చేసినాం కదా. అది మర్చిపోయినావా ఇయ్యాల? అవన్నీ మర్చిపోయి అయ్యాలా? వలసలు వచ్చినప్పుడు మీకు ఇయ్యలే. ఇలా బ్రిటిష్ వాడు కూడా ఏదైతే మన సుగంధ ద్రవ్యాలు అమ్ముకుంటానికి వచ్చినట్టుగా పచ్చళ్ళు అమ్ముకుంటానికి వచ్చినటువంటి ఆంధ్ర వాళ్ళు ఇలా 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఇక్కడ సంపాదించుకుంటే రెడ్ కార్పెట్ పట్టి మీ పరిశ్రమలకు మేము సహకరించలేదా? మీరు పత్రికలు పెట్టుకుంటా అంటే సహకరించలేదా? మీరు ఏదన్నా చేస్తానంటే మీరు సహకరించలేదా? ఇంత పెద్ద సినిమా ఇండస్ట్రీని ఇక్కడ నెలకొల్పడానికి తెలంగాణ బిడ్డల సహకారం లేదా? ఇవన్నీ లేకుంటేనే మీరు శ్రీకాంత్ ఇంకా గారు 1000 కోట్ల రూపాయలు శ్రీకాంత్ గారు అనుభవించినా? 100 కోట్ల మీలో రూపాయలు మీరు పవన్ కొట్టుకునే కళ్యాణ్ కంటే చెప్తున్నావు. సాధ్యాసాధ్యాల గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. నేను ఒకటి అడుగుతున్నా ఒకవేళ మేడం, పవన్ నేను కళ్యాణ్ ఒకటి గారు అడుగుతున్నా. తన మేడం, నేను ఒక ప్రశ్న పార్టీని అడుగుతున్నా. విస్తరించాలనుకున్నా, మేడం, బలోపేతం నేను అడుగుతున్నా. చేయాలనుకున్నా ఈ రోజు సభ పెట్టుకోవడానికైతే ఆపగలిగారు. కానీ దయచేసి నేనేమంటున్నా, ఆయన మిత్రునికి నేను ఒకసారి 2029లో ఏదైతే మేడం, తాను ఒక్క నిమిషం. తెలంగాణలో పోటీ చేస్తానంటున్నారో ఆ నేను పోటీని మేడం, నేను ఒక మాట. కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ అడ్డుకోగలవా? నేనేమంటున్నా, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేస్తూ కేఏపాల్ కూడా పోటీ చేసిండు, ఇంకెంతో మంది నాయకులు పుట్టిళ్ళు పుడతారు. నేను అనట్లే ప్రజాస్వామ్యం అనేటువంటిది రాజకీయ పార్టీలు పుడితే పోతాయి. నేను ఏమంటానంటే ఓ పండగ వాతావరణంలో ఉన్నటువంటి తెలంగాణ డిస్టర్బ్ చేసే విధంగా ఈ రోజు సభ పెట్టడంలో ఆంతర్యం ఏందనేట్టు నా ప్రశ్న ఒకటి. రెండో ప్రశ్న, ఈ ఆటి వరకు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది కదా, ఏ రోజన్నా ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఒక కేసు పెట్టుకున్న దాఖలాలు ఉన్నాయా? ఒక పోరాటంలో ఉన్నారా? ఒక సాగరహారం, ఒక మిలియన్ మార్చి, ఒక అసెంబ్లీ ముట్టడి, ఒక సడక్ బంధు, ఒక వంట వార్పు, అనేక చారిత్రక ఘటనలు లిఖించడం కదా. ఇట్లాంటి ఘటనలు లెక్కనే ఉన్నారా? నేను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో, ప్రెస్ మీట్ లో పెట్టినవి ఆయన అన్న మాటలు, వ్యాఖ్యలు మీరు విన్నారా శ్రీకాంత్ గారు? అన్ని విన్నాను కానీ ఒకటి చెప్తున్నా మేడం, నేను ఇంకొక మాట చెప్తున్నా. ఈ ప్రాంతం అనేటువంటిది నిత్య రక్తార్పణం అని చెప్పిన కదా. ఈ ప్రాంతంలో నువ్వు ఎర్ర జెండా పట్టుకొని నేను గద్దరన్నను ప్రేమిస్తా అని చెప్పి కమ్యూనిస్టు భావజాలాలు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి చెగువేర సిద్ధాంతాలు నాయని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కాషాయపు విశాఖ ఊర్లోకి ఎట్లా పోయిండు? ఇలా గద్దొచ్చి కోడి పిల్లని తనకపోతే వంట సొరికల్లో పోయి దాక్కున్నట్టుగా ఇలా బీజేపీ లాంటి పొలిటికల్ వాషింగ్ మిషన్ లోకి పోయినటువంటి వ్యక్తి ఎవరు? ఇలా ఆ వాషింగ్ మిషన్ లోకి పోయి ఇవాళ కాషాయం కప్పుకొని, ఇవాళ మాలలు వేసుకొని, ఇవాళ సనాతన ధర్మం అని చెప్పేసి అంటే నువ్వు 2 కాండ్లతో నీకే స్థిరత్వం లేదు కదా. నీ భావజాలం పైన నీకు స్థిరత్వం లేదు. ఈ తెలంగాణ ప్రాంతం అనేటువంటి ఎప్పటికి కూడా అట్టుడికినటువంటి ప్రాంతం, సామాజిక ఉద్యమాలను నిర్మించిన ప్రాంతం, సాంస్కృతిక ఉద్యమాలను నిర్మించిన ప్రాంతం, తోక తెలియదు ఈక తెలియదు వచ్చి పార్టీ పెడతా చేస్తా ఇది చేస్తా పెట్టు, 100% పెట్టు. కానీ ఇవాళ ఒక శుభదినం, ఈ దినాన్ని నువ్వు చెడగొట్టే విధంగా, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ప్రజల మధ్యన తారతమ్యాలు వచ్చే విధంగా మాట్లాడొద్దని మాత్రమే నేను ఇతో పలుకుతున్నా. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ విన్న తర్వాత మీకు ఆయన తెలంగాణ ప్రజలకు తారతమ్యాలు తీసుకొచ్చే విధంగా గాని, తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడారని మీరు అనుకుంటున్నారా? నేను అక్కడ ఒకటి అంటున్నా మేడం, గతాన్ని మర్చిపోలేం కదా. గతంలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ రోజున తెలంగాణ ఆవిర్భావ దినం రోజు ఆయన సభ పెట్టారు, దానికి నేను క్వశ్చన్ అడుగుతాను. శ్రీకాంత్ గారు ఒక్కదానికి మీరు సమాధానం చెప్పండి. ఆయన ఈ రోజు మీటింగ్ లో మాట్లాడి ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలు, ఈ రోజు సామరస్యంగా మాట్లాడిన మాటలు ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉండొద్దని చెప్పేసి వారే కోరిల్లు, పవన్ కళ్యాణ్ గారి కోరిల్లు. 100 గుడ్లను తిన్నటువంటి రాబంద్ వచ్చేసి ఈ రోజు నీ తపస్సు చేస్తానని చెప్పేసి కళ్ళు మూసుకుంటే అది రాబంద్ అవుతుందా, తపస్సు చేసేటువంటి ముని అవుతుందా? మీ మునిగనైతే భావించట్లే, రాబంద్ లాగానే భావిస్తాను. పాపిరెడ్డి గారు మీరేదో చెప్పబోతున్నారు, చెప్పండి. మేడం మనం ఇంకోటండి, ఇప్పుడు అన్న వాళ్ళు ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు. యాక్చువల్ గా అన్న మీకు అందరికి మీ వయసు కాకపోవచ్చు కానీ మీరేమో ప్రగల్భాలు పలుకుతున్నారు. ఒకటే అన్న గట్టిగా మేము చెప్తున్నామన్నా, పిల్లస్ అయినా ఇదే జనసేననే. ఇక్కడ ఆంధ్రాలో ఏ మాత్రం లేకపోయినా మేము ఒక సైన్యంలా, ఒక అనుమానం, ఒక వారధిలాగా మేము కాచుకొని మా జనసేన అనేది కూటమి ప్రభుత్వం ఇక్కడ స్థాపించాము. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కూడా, స్థానిక ఎన్నికల్లో కూడా బ్రదర్ టీవీకే పార్టీ ప్రపంచం చేసింది. అది విజయం అంటే. ఒకటి సొత్తు ఒకటి పట్టుకొని పాపిరెడ్డి గారు అది విజయం ఎట్లా పడుతుంది? తమిళనాడు టీవీకే పార్టీ వేరేనా? ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది నాగరాజు గారి దగ్గర.
గతంలో చిరంజీవి ఏదో చేస్తాను వచ్చిండు, తోక ముడుచుకొని పోయిండు. రేపు పవన్ కళ్యాణ్ కూడా గదే పరిస్థితి అయితే పెద్ద ఏం నష్టమయ్యేది లేదు. తెలంగాణ ప్రజలు ఈరోజు తిరస్కరిస్తుండ్రు. మళ్ళా ఉద్యమం చేసే స్థాయికి తీసుకొస్తా అంటే మటుకు మొత్తానికి తెలంగాణ వల్ల జాగో, ఆంధ్ర వల్ల బాగో అనే నినాదం మళ్ళీ ముందుకు వస్తుంది. కనీసం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి పంపిస్తామని కూడా మళ్ళా కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు ఈరోజు ఒక విఘ్నతతోని సైలెంట్ గా ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు ఇక్కడ పుట్టినోళ్ళే ఒక పొజిషన్ లో లేరు. అక్కడికి వందల వేల కోట్ల రూపాయల ఎక్కడికైనా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? శివకుమార్ గారు వందల వేల కోట్లు ఎట్లా సంపాదిస్తారు? శివకుమార్ లాల్ గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్, పాపిరెడ్డి గారు మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ లో ఒక వ్యాఖ్య చేశారు. సిపిఎం అలాగే ఎంఐఎం కూడా తెలంగాణను వ్యతిరేకించాయి, అప్పుడు మాట్లాడని కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఒకటే అండి, సిపిఎం గాని ఇటు ఎంఐఎం గాని తెలంగాణలో పుట్టిన పార్టీ, తెలంగాణలో ఉంది. ఈ రోజు ఇదే ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చుకుంటా బీజేపీకి సపోర్ట్ చేస్తూ బీజేపీకి బీటీవై కూడా మొత్తం నార్త్ అంతా కొడుతుంది. దానికి మేము అంటలేం. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని ఒకసారి విభజన జరిగిపోయింది. మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మీకు పని ఉంది, మీరు ఒక రాష్ట్రం ఏర్పెట్టుకోండి. నేను చెప్పినట్టు మా సోనియా గాంధీ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, పొట్టి శ్రీరాములు గారిది విగ్రహాలు పెట్టి వాళ్ళని మాకు ఒక కొత్త రాష్ట్రం ఇచ్చిండ్రు, మాకు ఒక సపరేట్ రాష్ట్రం ఇచ్చిండ్రు. గతంలో తెలంగాణకు అటాచ్, అంతకుముందు చెన్నైకి అటాచ్ ఉన్నాము, మేము ఇప్పుడు స్వరాష్ట్రంలో ఉన్నాం అనేది ఒక రకంగా మీరు ఆలోచించుకొని మీ పని చేయండి తప్ప ఇటు తెలంగాణలో వచ్చి మళ్ళీ మీరు ఏలు పెట్టి దాన్ని ఇబ్బందులు చేస్తే రేపు మటుకు మీకు జరిగేది శాస్తి వేరే ఉంటది. సరే శివకుమార్ లాల్ గారు, అలాగే చెప్పండి. పాపిరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులకు మీరు రోజులు పెడితే ఇదే చర్చలు జరుగుతాయి. కానీ ఒక విషయం, మీరు దీన్ని టాపిక్ పెట్టినప్పుడు పూర్వపరాలు, జరగబోయే పరిణామాల గురించి ఒక డిబేట్ జరుగుతున్నది. భవిష్యత్తులో కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కాబట్టి కొంత మీనింగ్ఫుల్ ఉంటే బాగుంటుంది. ఒక విషయం ఏంటంటే అనూష గారు, ఇప్పుడు ముగ్గురు రియాక్షన్ చూశారు. ఒకటి కాంగ్రెస్ శివలాల్ యాదవ్ గారు, తర్వాత తెలంగాణ టిఆర్ఎస్ సేన, మూడవది జనసేన. మీకు ఏమనిపించింది అంటే, ఒక విషయం మన కొద్దిగా అవగాహన ఉన్నా అర్థం చేసుకున్నా కూడా ఇంకా కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఉన్న అనుమానాలు కానీ, అభిప్రాయాలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ పోలేదు. రెండు రాష్ట్రాలు వచ్చినప్పటికి కూడా మీరు అడిగిన చిన్న చిన్న క్వశ్చన్స్, ఆయన మీటింగ్ పెట్టి అన్నాడు, ఏదో చేసిండు, ఇవన్నీ చాలా చిన్న సమస్యలండి. నేను చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా చిన్న వ్యక్తి, తెలంగాణ చాలా చిన్న పిగ్మి, ఇంత పెద్ద తెలంగాణలో గొప్ప శక్తి కాదు, ఆయన ఒక ఫోర్స్ కాదు, లేకపోతే ఆయన కాదు. చిత్తూరు మిత్రుడు మాట్లాడుతున్నారు మా జనసేన, మీ జనసేన, అది మా జనసేన కాదు, అది ఎన్నటికీ మా జనసేన కాదు, అది మీ జనసేనే, మీ పవన్ కళ్యాణే. మాకు వద్దంటున్నారు. మా తెలంగాణ ప్రజలు ఏమంటున్నారంటే, అయ్యా మీ జనసేన, మీ ముఖ్యమంత్రి మీకే ఉండండి, ఉప ముఖ్యమంత్రి మీ పార్టీ పెట్టుకొని కొట్లాడుకొని ఎవరు చేసుకోలేరు. కానీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ రియాక్షన్స్ చూస్తున్నారు కదా, రియాక్షన్స్ ఎంత ఎక్కువ స్పాంటేనియస్ వస్తున్నాయి బాగా. ఇప్పుడు ఇదే చర్చ ఇంకా ముందుకు పోతే ఇంకా విమర్శలు ఎక్కువైతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టలేదంటే మొండిగా పెడతాడు, మీటింగ్ పెడితే దాని పరిణామాలు, ఈ పర్వచనాలు, దాని రిపర్కషన్స్ ఎట్లుంటాయంటే సినీ ఇండస్ట్రీ మీద ఉంటుంది ఫస్ట్. రెండవది, ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఎవరైతే హైదరాబాద్ ఉంటున్నారో మిగతా ప్రాంతాల్లో ఉంటే వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది బాగా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మీరు ఒకటే బెదిరిస్తారు, అనూష గారు, మా తిరుపతికి రారా. తిరుపతి దేవుని కూడా ఆంధ్ర దేవుని చేసేసారు. వెంకటేశ్వర స్వామి అది కలియుగ దైవాన్ని కూడా ఆంధ్ర దేవుడిగా చేసేసారు. మా తిరుపతి వద్రా రారా తర్వాత విషయం. అయితే ఒకటేంటంటే, ఈ వైమనస్యాలు పెరిగినప్పుడు తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ వ్యాపారులకు కానీ, పెట్టుబడిదారులకు కానీ ఆంధ్రలో పెద్దగా ప్రయోజనాలు లేవు, అక్కడ వాళ్ళకి స్టేక్స్ లేవు.
కానీ ఇదే వైమస్యాలు బాగా పెంచి ఇదే విధంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ వాదులుగా చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏదో ఒక తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగరాలి, ముందుకు పోవాలి. మా రాజకీయ పార్టీలలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ తెలంగాణ వదిలిపెట్టి స్వార్థంగా పోతున్నారు. తెలంగాణ వాదులు బాగా బలంగా భావిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ రూపకంగా ఇదే విధంగా స్టేట్మెంట్స్ వస్తే కూడా తెలంగాణలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగులుతుంది. మళ్ళీ తెలంగాణ అన్నది ఏజెండా మళ్ళీ తెర మీదకి వస్తుందని కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఏమైతే జరిగే పర్యవసానాలు ఏంటంటే ఈ పర్యవసానాలు అన్ని కూడా మీకే నష్టమవుతుంది. సినీ ఇండస్ట్రీకి నష్టమవుతుంది, పెట్టుబడిదారులకు నష్టమవుతుంది, ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలు కూడా నష్టమవుతుంది. ఆ నష్టాలన్నీ కూడా భరించుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు పెడతామంటే ఇది ఇప్పుడు సెపరేట్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 2014 ముందు. పాపిరెడ్డి గారు ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం అంటే ఎలా చెప్పారంటే చాలా ప్రమాదకరమైంది అన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మేడం మీకు ఇదే, ఇప్పుడు గురువింజ కింద ముట్టు కింద ఏం కనబడదు అనేది ఇదే. గురువింజ కింద సామె అంటారు కదా, మనకు తెలుగులో ఉన్నదే కదా ఒకటి. ఇప్పుడు జనసేన ఏ పార్టీ మేడం? నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను, నన్ను అడిగారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి, నాకు చెప్పండి. జనసేన ఎటువంటి పార్టీ అది? జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ? ప్రాంతీయ పార్టీ. మరి ప్రాంతీయ పార్టీ ఉగ్రవాదం కన్నా కూడా అది ఇదంటే ఆయన సినిమా డైలాగ్ కొడతాడు. అందుకోసమే పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మీ అక్కడ ఆంధ్రాలో ఏం ఫీలింగ్ కూడా నాకు తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం చాలా తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఎంత తక్కువ అభిప్రాయం అంటే ఈ స్టాండ్లెస్ అంటే నేను రాజకీయ నాయకులే కొద్దిగా మాట్లాడే ఒక ప్రొఫెసర్ గా ఒక అనలిస్ట్ గా మాట్లాడేది ఏంటంటే ఆయనకు ఒక స్టాండ్ ఉండదు, ఒక విషయం ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే తెలుగు వాళ్ళైనా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశాన్ని ఎత్తేసుకున్నాడు. తెలుగు గలవాడైన రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఎత్తేసాడు తెలంగాణలో. ఇప్పుడు వైసీపీ లేదు, తెలుగుదేశం లేదు, ఏదో ఉట్టిగా మామూలుగా ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కడ పోటీ చేయరు, రారు. కాకపోతే అంతర్గతంగా వాళ్ళకి ఏమైనా ఉన్న సపోర్ట్తోని ఇష్టమైన పార్టీకి సపోర్ట్ చేసుకుంటారు కావచ్చు. కానీ ఈ రాజకీయ నాయకుడు ఇంతవరకు కూడా నాకు డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడా, సినిమా యాక్టరా, లేకపోతే ఇంకోటి అనేది కూడా నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఈ విధంగా వచ్చి ఆవేశంగా ఇట్లా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ఆయన ప్రాంతీయ పార్టీ పెట్టుకొని మీ దగ్గర ప్రాంతీయ పార్టీల విషయంలో మాట్లాడినది ఆయన స్టాండ్ ఏదో తెలిసిపోతుంది. ఎంత గొప్ప నాయకుడు, ఆయన ఎంత గొప్ప ఆలోచనపరుడు, ఆయన ఎంత పెద్ద ముందు చూపు ఉన్నాడు అనేది అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్తున్నా కదా, నేను ఒక ప్రొఫెసర్కి చెప్తాను, రాజకీయ నాయకుడికి చెప్తలేదు. కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు వారు నాన్ ఎంటిటీ, అంటే అసలు తెలంగాణలో ఒక వ్యక్తే కాదు, ఒక ఫోర్స్ కాదు, అసలు ఏది కాదు. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో జరిగే నష్టాలు ఇంతకుముందు చెప్పినగా జరిగే నష్టాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికే ఉంటాయి. ఆంధ్ర ప్రజలకు ఇక్కడ చాలా మంది ఇప్పటికి కూడా హైదరాబాద్ లో కొన్ని లక్షల మంది ఉన్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. రేపు మళ్ళీ సెంటిమెంట్ ఎక్కువై మా దగ్గర కూడా అవకాశవాదులు చాలా మంది ఉన్నారు, తెలంగాణ వాదాన్ని ఉపయోగించుకొని కూడా మళ్ళీ ముందుకు రావాలి అని నిజంగా బాగా బాధపడి తెలంగాణ నష్టపోయిందని నిజంగా తెలంగాణ కోసం తపన పడే వాళ్ళు ఉన్నారు. ఈ రకరకాల వాళ్ళు తెలంగాణ వాదాన్ని మళ్ళీ ఎత్తుకుంటే మళ్ళీ జరగబోయే పర్యవసానాలన్నీ కూడా అక్కడి వాళ్ళు ఎదుర్కొంటారు, ఇక్కడ వాళ్ళకి ఏం పోదు. కాబట్టి రాజకీయ నాయకులుగా అక్కడ విజ్ఞత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇక్కడ రెచ్చగొట్టద్దు. ఇవాళ అట్లా కాదు మేడం, ఇవాళ తెలంగాణ ఆవిర్భావం. ఈ ఆవిర్భావ రోజున ఆయన పార్టీ మీటింగ్ పెడతా అంటే ఎట్లుంటుంది అది? ఇప్పుడు ఏదో ఒక కామన్ సెన్స్ అంటారు, అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన ఒక వ్యక్తికి ఒక మెచ్యూరిటీ అంటారు, ఒక పరిపక్వత ఉన్నదా లేదని తీయబడ్డారు. ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున గవర్నమెంట్ నుంచి మొదలు పెడితే అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని ఆఫీసులలో తెలంగాణ ఆవిర్భావ రోజున నేను ఇక్కడికి వచ్చి పార్టీ పెడతా అంటే ఇప్పుడు ఇప్పటికి కూడా మీరు అక్కడి నుంచి వెళ్ళి మీరు మీ ఆంధ్ర ఛానల్స్ నుంచి ఏం మాట్లాడినా ఇక్కడ మీరు అక్కడ ఏమనుకున్నా కూడా ఇప్పటికి కూడా ఆంధ్ర పాలకులను ఒక పెత్తందారులుగా ఒక దండయాత్ర చేసి ఇక్కడ మళ్ళీ తెలంగాణ ప్రాంతం మళ్ళీ ఏలుకోవడానికి మళ్ళీ దోచుకోవడానికి వస్తారే అనే అభిప్రాయం ఉంటది. కాబట్టి అభిప్రాయం ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఏదైతే మాత్రం పోలేదు. ఒకటి ఉదాహరణ చెప్తారా, ఇప్పుడు ఇదే ఒకవేళ బీజేపీ బుర్ర లేకుండా ఒకవేళ జనసేనతోని రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే వచ్చే 5 సీట్లు కూడా బీజేపీకి రావు. నేను చెప్తాను, ఇప్పటికే చెప్తాను. వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళు కొన్ని సీట్లు అవుతాయో, కానీ జనసేనతోనే ఆంధ్ర ఏదైతే మన ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఇక్కడ ఏ పార్టీ చేసినా కూడా, అది బీజేపీ చేసినా లేకపోతే కాంగ్రెస్ చేసినా బీఆర్ఎస్ ఏ చేసినా కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రాజకీయాలు అనేవి ఇక్కడ సాధ్యం కాదు. నేను చెప్తానుగా, ఇప్పటికీ ఆంధ్ర నాయకత్వంలో ఉన్న
ఈ ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అవి వచ్చి ఇక్కడ మనగడ చేస్తాం మేము పెత్తనం చేస్తాం అంటే మాత్రం మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం సీరియస్ గా తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు మాత్రం ఈసారి అంతకుముందు మీ కనీసం 2014 ముందు పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, అన్ని యంత్రాంగాలు మీరే చేతులు ఉన్నాయి కాబట్టి మీరు తట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఏ యంత్రాంగం కూడా లేదు. అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, పోలీసులు, తెలంగాణ పోలీసులు, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం పోలీసు. కాబట్టి ఇవి వాస్తవాలు గమనించకుండా మేము చిందులేస్తాము, దునుకుతాము, ఎగురుతాం. ఆయన ఎక్కడో చిత్తూరు నుంచి మాట్లాడుతున్నారు. చిత్తూరు చాలా దూరం. చిత్తూరు తమిళనాడు, అటు మద్రాసు, బెంగళూరు దగ్గర ఉంటుంది. హైదరాబాద్కి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆయన కూడా మాట్లాడే ఆయన కూడా ఎట్లున్నది, ఏం పరిస్థితి ఉన్నది. మా జనసేన మీ జనసేన మాట్లాడితేనే ఇరిటేషన్ కూడా ఆయన మాట్లాడుతుంది. కాబట్టి ఎవరి పార్టీ గురించి వాళ్ళు అలాగే చెప్పుకుంటారులేండి. ఇప్పుడు మా కాంగ్రెస్ అంటారు, మీ కాంగ్రెస్ అన్నారు కదా. అదే ఆ విధమైన మాటలు మాట్లాడడంతోనే ఏమైతుంది, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఈ సెంటిమెంట్ రగిలి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ జనాల ఇక్కడ ఎక్కువైతే నష్టపడేది అక్కడి వాళ్ళే. ఇక్కడ మళ్ళీ రికార్డు చెప్తాను, లైవ్ లో మీ టీవీలో చెప్తాను. నన్ను ఎవరైనా మళ్ళీ కౌంటర్ చేయవచ్చు, లేకపోతే మళ్ళీ నాకేమైనా అడ్రస్ కూడా ఇస్తా, నాకేమైనా మళ్ళీ మీరు మాట్లాడచ్చు. కానీ ఇది నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ గా చెప్తున్నా. ఇట్లా ఈ విధమైన రెచ్చగొట్టే పనులు మీరు చేయడం లేదు, మీరు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఎందుకు ఏం చేస్తున్నాడో ఇక్కడ ఏమీ లేదు. మొన్న పంచాయతీరాజ్ ఎన్నికల పోటీ చేస్తే ఒక్క దగ్గర ఎక్కడో గెలిచాడు. ఏది కొన్ని వేల ఏది ఒక దగ్గర గెలిచింది కాబట్టి ఇక నాకు స్టాండ్ ఉన్నది, నాకు అది ఉన్నది, ఏమీ లేదు. ఇక్కడ పవన్ ని మళ్ళీ చెప్తున్నా, నేను రాజకీయ నాయకులతో నాకు సంబంధాలు లేవు. నేను ఒక అనలిస్ట్ గా, ఒక ప్రొఫెసర్ చెప్తున్నా. ఇక్కడ ఒక్క పవన్ కళ్యాణ్ కాదు, వైఎస్ఆర్ జగన్ వచ్చినా కూడా ఇక్కడ జనాలు పట్టించుకోరు. ఈవెన్ స్వయంగా చంద్రబాబు వచ్చి పెడితే అంత ఉన్నది కూడా లేకుండా పోతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏ పార్టీకి కూడా ఆదరణ ఉండదు, ఉండే అవకాశాలు భవిష్యత్తులో కూడా ఉండవు. మీకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా ఉంటుంది, బీజేపీ పార్టీగా ఉంటుంది, సిపిఎంగా ఉంటుంది, ఇంకో పార్టీగా జాతీయ పార్టీలకు స్థానం ఉంటుంది. కానీ ఆంధ్ర ప్రాంతీయ పార్టీలు, ఆంధ్ర నాయకత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీ, ఇది ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేయదలుచుకుంటే ఆంధ్ర నుంచి వెళ్ళి నాకు ఫోన్ చేయమనండి, మళ్ళీ ఒక డిబేట్ పెట్టండి. అక్కడ మేధావులతో ఇక్కడ మాతో కూడా పెట్టండి, నేను మాట్లాడతా. సాధ్యం కాదు. కాబట్టి సాధ్యం కాని పనులు చేస్తూ అంటే దానికి పర్యవసానాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పర్యవసానాలలో నష్టపోయేది అక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కాదు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఉంది, సినీ ఇండస్ట్రీ కొన్ని వేల కోట్ల రూపాయల వ్యవహారం. ఇప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ అయితే ఏమైతుంది? ఇప్పుడు ఏదో రామ్ చరణ్ ఏదో సినిమా రిలీజ్ ఉన్నది, ఆ సినిమాను కూడా ఆపుదామని కూడా టాక్ వస్తున్నది. ఆప్తే ఎవరికి నష్టమవుతుంది? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు తమిళనాడు అంటే మద్రాసు నుంచి వెళ్ళి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉచితంగా స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు ఫిలిం నగర్ ఏరియాలో ఇప్పుడు ఒక్క గజానికి 3 నుంచి 4 లక్షల రూపాయలు ఉంటుంది. అదంతా కూడా సినీ నాయకులకు, సినీ ఇండస్ట్రీ డైరెక్టర్లకు, సినీ స్టూడియోలకు ఉచితంగా ఇచ్చింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ కాదు. అవన్నీ తెలంగాణ భూములే. అయినా కూడా తెలంగాణకు ఇండస్ట్రీ వచ్చిందని ఇక్కడ సంతోషపడ్డారు, కానీ ఇవ్వలేమలేదు. ఇప్పుడు ఇవన్నీ లెక్కలు ఇస్తే ఏదో 30 కోట్లు. ఇప్పుడు అట్లా కాదమ్మా, మేము తిరుపతికి వస్తే తిరుపతి ఉండి వేస్తలేమా? లేకపోతే తిరుపతికి వస్తే తెలంగాణ వాళ్ళు కొన్ని లక్షల మంది వస్తున్నారు కదా సంవత్సరానికి. అక్కడ తిరుపతి ఆదాయంలో మా డబ్బులు లేవా? మాకు లేవా? ఇవన్నీ ఇప్పుడు లెక్కలు వచ్చినప్పుడు ప్రతిదీ కూడా సమస్య అవుతుంది. లెక్కలు పెట్టడం మొదలైతే అవి ఎక్కడ దాకా పోతాయి అంటే ఇంకా అది ఎవరు కూడా భరించలేని ఆ దూరం పోతాయి. అవి లెక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ భేదాలు వస్తాయి. భేదాలు వచ్చిన తర్వాత మళ్ళీ పాత విషయాలు గుర్తుకొచ్చినప్పుడు ఆ ఏవైతే మానిపోయిన గాయాలు ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఎవరి మధ్య నువ్వెవడంటే నువ్వెవడు, వాడాడంటే వీడు, ఈ లెవెల్ పోతుంది, సమన్వయం పోతుంది, ఆవేశం ఎక్కువ వస్తుంది. ఆవేశంలో అనేకమైన అనర్థాలు వస్తాయి. కాబట్టి దయచేసి ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అనాలోచితంగా చేసే చర్యలతోని ఆంధ్ర సమాజంలో ఉన్న అనేక వర్గాలకు నష్టపోయే అవకాశం ఉంది. శివకుమార్ లాల్ గారు, ఫైనల్ గా క్విక్ గా ఒక మాట చెప్పండి. ఖచ్చితంగా ఒక రకంగా చూస్తుంటే ఒక వైపు నుంచి వచ్చిన రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారు అంటే కాంగ్రెస్ ఉలికి పడుతోందా, కాంగ్రెస్ భయపడుతోందా? ఎందుకంటే ఆంధ్రాలో బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీ సభ పెడుతుంది అనగానే ఎందుకు ఇంత రెస్పాండ్ అవుతున్నారు అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తోంది విశ్లేషకులు. ఒకటి చెప్తే ముగిస్తా మేడం, వాళ్ళు శివకుమార్ లాల్ గారికి అండి క్వశ్చన్, పాపిరెడ్డి గారు ఈ క్వశ్చన్ శివకుమార్ లాల్ గారు. బీఆర్ఎస్ యొక్క ఎజెండాను వాళ్ళు తీసేసుకున్నారు. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన ఒక మాటతోని ఇప్పుడు బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడ్డారు. ఏం మాట్లాడాలో నాకు అర్థమైతలేదు.
ఇప్పుడు అది పొన్న ప్రభాకర్ మాట్లాడింది తప్పు కాదు. కాంగ్రెస్ ఏదో డమ్మడమ్మ ఏదో భయపడేంత అది ఏం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేది పొలిటికల్ ఫోర్సే కాదు ఇక్కడ. మీరు అనవసరంగా లేని బాగా ఊహించుకొని అడగకండి. అసలు పొలిటికల్ జీరో ఉంటది కదా, జీరో మీకు ఒకటే ఉదాహరణ మీకు నేను శివకుమార్ లాల్ గారిని అడిగాను, పాపిరెడ్డి గారు మిమ్మల్ని కాదు. పర్లేదు అనుష ఆయన కాదు, నేను చెప్తానా, ఆయన కరెక్టే చెప్తున్నా. ఎస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ వస్తే ఏదో తెలంగాణలో ఏదో జరిగిపోతుందని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అనేది అది మొత్తానికి జనసేన అభిమానులు అనుకోండి, జనసేన నాయకులు అనుకోండి, పవన్ కళ్యాణ్ అనుకోండి, ఇటువంటి 100 పవన్ కళ్యాణ్లు వచ్చినా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భయపడేది లేదు, జన్కే లేదు, వన్కేది లేదు. ఇజోంటోళ్ళని మొత్తానికి నేను ఇంతకుముందు ఒక మాట చెప్పిన, ఈరోజు పాపిరెడ్డి గారు కూడా చాలా క్లియర్ గా చెప్పిండు. ఎందుకంటే ఈ ఒక్క పవన్ కళ్యాణ్ గిట్ట ఏమన్నా వేరే రకంగా ఆలోచించి ఇంకేమన్నా చేస్తే ఇక్కడ విధ్వంసం షురు అవుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి చేసిన బిజినెస్ దారులు కానీ పెట్టుబడిదారులు కానీ ఈరోజు కబ్జాలు చేసుకునేవన్నీ కూడా రేపటిదాన్ని అన్ని కూడా లెక్కలు తీయాల్సి వస్తుంది. ఇంకొక మాట ఏంటంటే మొత్తానికి ఈరోజు చిరంజీవికి కానీ ఫిలిం యాక్టర్లకు కానీ మొన్న రేవంత్ రెడ్డి గారితో ఒక చిన్న విభేదం వస్తేనే ఈరోజు బన్నీ ఇష్యూ ఏమైందో మీకు తెలుసు. మొత్తానికి ఫిలిం ఇండస్ట్రీ కానీ లేకపోతే అలా సినిమాలన్నీ బంద్, స్పెషల్ షోలు బంద్ అయ్యే అవకాశం వచ్చింది. మొత్తానికి ఫిలిం ఛాంబర్ అంతా కూడా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బతిమలాడాల్సి వచ్చింది. మీరు 100,000 కోట్లు సంపాదించుండొచ్చు, కానీ ప్రభుత్వం అనుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎట్టి పరిస్థితుల ఎక్కడ ఎవరిని వంపాలా ఏం చేయాలా బాగా తెలుసు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా భయపడతలేదు, ఎవరికి వనకాల్సి. అంటే చెప్పకనే చెప్తున్నారా శివకుమార్ లాల్ గారు, నెక్స్ట్ టార్గెట్ చిరంజీవి గారి ఫ్యామిలీ మీద ఉంటుందని? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు చిరంజీవి పుణ్యమా అంటూ పవన్ కళ్యాణ్ గాని ఇంకొక వాళ్ళ తమ్ముడు గాని ఈరోజు సినిమా రంగంలో రావడం అయింది. లేకపోతే పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ సినిమాలు ఒక్కసారి చూడండి, ఆ పరిస్థితులు ఏంది, ఆయన నటన ఏంది. చిరంజీవి కూడా అలురామలింగ పుణ్యం అంటూ రావడం జరిగింది. అంటే వీళ్ళకి బ్యాక్ డోర్ ఎంట్రీ ఆర్ బ్యాక్ డోర్ సపోర్ట్ ఉంది కాబట్టి చేస్తున్నావు. ఈరోజు నువ్వు డబ్బు లేదంటే అభిమానులను సంపాదించి నువ్వు ఎక్కడైతే నువ్వు పేరు ప్రతిష్ట డబ్బు సంపాదించినవో నేను వాళ్ళని విధ్వంసం చేస్తా అంటే ఎవరు ఊరుకునేది లేదు. ఒకటేంటంటే సినిమా రంగంలో అభిమానం వేరు. ఈరోజు కొమరం భీం అని లేకపోతే తెలంగాణ యాస మాట్లాడి తెలంగాణ భాష మాట్లాడి తెలంగాణ మీద భాష ప్రయోగిస్తూ ఈరోజు 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు తెలంగాణలోనే వచ్చి వాళ్ళ భక్తులు ఏం చెప్తున్నారు, కొండగట్టుకు ఇచ్చిండు. ఈరోజు కొండగట్టుకు ఇయ్యక ముందు ఈరోజు తెలంగాణ ప్రజల ధనమే మీరు ఎంత సంపాదించిండ్రు. ఇప్పుడు నేను చెప్పింది కోడిచేరు ఒక్కటి, అది ఒక్కటే 500 కోట్లు. ఇటువంటి ఎన్ని సంపాదించిండ్రో ఇప్పుడు అవన్నీ కూడా బయటపడతాయి ఇప్పుడు రేపు నెక్స్ట్. కాకపోతే ఇది ఒక్కటి శాంపుల్ తప్పకుండా శివకుమార్ లాల్ గారు మన టైం అయిపోయింది. మీరు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ బయటకు రావాలని మేము కూడా వైకే టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. అలాగే ఈ రోజు ఏదైతే మనం వివిధ అంశాల గురించి ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్న సమస్యల గురించి మాట్లాడుకున్నామో వీటన్నిటికీ కూడా కాలమే సమాధానం చెప్తుందని వైకే టీవీ భావిస్తోంది. ఇది ఇవాల్టి డిబేట్. మరో డిబేట్ అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.